చేసామన్నమాట. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే చికెన్ పులావ్ చేశాను. అండ్ పక్కన మ్యాగీ తినాలనిపిస్తుందని చెప్పేసి మ్యాగీ చేసుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళ కోసం. అండ్ నేను లంచ్లోకి సలాడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కీరా అండ్ క్యారెట్ ఫస్ట్ పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటామన్నమాట. అండ్ పక్కన టైంపాస్కి నేను లూడో కూడా ఆడుతున్నాను. అక్కడ యాక్చువల్గా దీనికి ముందు గేమ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అది కంటిన్యూయేషన్ ప్లే చేస్తూ ఇక్కడ ఇవి కట్ చేస్తూ ఉన్నాను. మేమైతే రోజు లంచ్లోకి సలాడ్ అయితే తింటాము కంపల్సరీగా, కీరా అండ్ క్యారెట్. ఎందుకంటే ఇవి తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవైతే మేము కంటిన్యూ చేస్తున్నాము ఎప్పటి నుంచో. వీలైతే మీరు కూడా ఇలా డైలీ లైఫ్లో వీటిని యాడ్ చేసుకోండి, బెటర్ ఉంటుంది హెల్త్ కూడా. అండ్ ఎర్లీ మార్నింగ్ కీరా, క్యారెట్, బీట్రూట్, వీలైతే యాపిల్ ఇవి వేసుకొని మీరు జ్యూస్ కూడా తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ మీరు జ్యూస్ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా. అండ్ స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా హైడ్రేటింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే బౌల్లోకి సర్వ్ చేశాను. మా బ్రూనో అయితే ఇక్కడ ఫుల్ స్లీపీగా ఉంది. మేము ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అది సరిగ్గా నిద్రపోదు. అండ్ ఇక్కడైతే లంచ్ టైం అయిపోయింది. మా హస్బెండ్కి ఫస్ట్ అది చూస్తే ఇట్లా తినాలనిపిస్తుంది ఆ స్మెల్కి అని చెప్పేసి ఫస్ట్ నాకు పెట్టు అని అంటే ఇక్కడ ప్లేట్లో పెడుతున్నాను. నేను సలాడ్ అవన్నీ సర్వ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను అసలు ఎలా వచ్చింది అని చెప్పేసి, బాగుందా బాగాలేదా అని. టేస్ట్ అయితే బాగుంది, మంచిగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా డిమార్ట్కి వెళ్ళాలని అనుకున్నాము. సో డిమార్ట్కి స్టార్ట్ అవుతున్నాము. వర్షం పడుతుంది ఇక్కడ చాలా, సో అందుకే ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుండే బయట నిన్న మొత్తం. అండ్ ఇక్కడైతే రోడ్ చేస్తున్నారు. ఇది చూసాక అనిపించింది అమ్మయ్య బెటర్ అయింది ఆటో బుక్ చేసుకొని అని. బైక్ పైన వచ్చేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ డిమార్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. సో ప్రైజెస్ అవి కంపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. నేనైతే నిన్న అన్నీ హెల్తీగానే తీసుకున్నాను. మిల్లెట్స్, రాగి పౌడర్ అండ్ ఓట్స్ ఇవే తీసుకున్నాను. ఇక్కడ నేనైతే పిజ్జా బేస్ కోసం చెక్ చేశాను అన్నమాట. అండ్ ఇక్కడ చీజ్ అవి కంపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కొన్ని టాప్స్ అవి చూస్తున్నాము, డ్రెస్సెస్. ఒక్కొక్కసారి ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో మంచి టాప్స్ అవి ఉంటాయి కదా అని చూసాము. అండ్ ఇక్కడ ఫ్లవర్ వాస్లో పెట్టుకునే ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ప్లాస్టిక్వి. బాగున్నాయి కదా అని చెప్పి చూస్తున్నాము. అండ్ మా హస్బెండ్కి అయితే చూపిస్తే ఇక్కడ ఇవి బాగున్నాయి అని అంటే అవసరం లేదు అని అన్నాడు ఒకేసారి మొహం పైన. అండ్ ఇక్కడ బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాం అని చెప్పేసి అందరు తీసుకుంటున్నారు, బాగుందేమో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకుందాం. కానీ అస్సలు బాగాలేదు. ఏదో ఐస్లో క్రీమ్ ఫ్లేవర్ కాఫీ పౌడర్ అట్లా వేసి తిన్నట్టుంది. అది ఏం బాగాలేదు, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. చూడ్డానికి అయితే టెంప్టింగ్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక నేను ఇక్కడైతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ అయితే మెల్ట్ చేస్తున్నాను.
దీంట్లో మనం పిస్తా అండ్ బాదం వేసి ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు ఫిల్లింగ్ కోసం ఇక్కడ చాక్లెట్ ఫస్ట్ మెల్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో అని చెప్పి టెన్షనే ఉంది అక్కడ ఎక్కువగా. సరే చూద్దాము అని అనుకున్నాం, కానీ తింటే అయితే బాగానే ఉంది, మంచిగానే వచ్చింది. అంటే ఏం లేదు, జస్ట్ చాక్లెట్ మెల్టీ చేసేసి దాంట్లో సిలికాన్ దాంట్లో వేసేసుకొని మధ్యలో ఈ బాదం పిస్తా అవి పెట్టేసి పైనుంచి మళ్ళీ చాక్లెట్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఒక 1-2 అవర్స్ తర్వాత తీసుకొని తింటే బాగానే ఉంది. అంటే డార్క్ చాక్లెట్ కాబట్టి కొంచెం అవి ఉండడం వల్ల అది ఫ్లేవర్ సరిపోయింది. ఇక్కడైతే వేస్తున్నాను దాంట్లోకి. నాకు తెలిసి అది ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలి కావచ్చు, బట్ ఇంకా చేసేసాము, బాగానే అనిపించింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే అవన్నీ కట్ చేసి ఇచ్చాడు ఈలోపు. సో అవన్నీ దాంట్లో యాడ్ చేసుకొని పైనుంచి మళ్ళీ చాక్లెట్ అయితే వేస్తున్నాను. అన్ని షేప్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే డిమార్ట్లోనే తీసుకున్నాము, ఇది కూడా బాగుంటుందేమో ట్రై చేద్దాము, షేప్స్తో ఉంది కదా అన్నట్టుగా తీసుకున్నాము. బట్ బాగానే వచ్చింది, మంచిగా ఉంది. ఇక్కడ నేనైతే అమూల్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసి పైనుంచి మళ్ళీ చాక్లెట్ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం దీన్ని. ఇక్కడైతే ఎలా చేస్తున్నానో వీడియోలో అయితే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను. సో ఇక్కడైతే ఓపెన్ చేసి చూస్తున్నాము ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి. మంచిగా అయితే వచ్చింది షేప్ అది, అండ్ టేస్ట్ కూడా బాగుండే. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.